సామాజిక మాధ్యమాల మోజులో రీల్స్ పిచ్చిలో పడి యువత చేసిన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ట్రెండ్ అవ్వాలనే ఆలోచనతో వారు చేసే పనులు చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా మనీ హంట్ పేరిట వీడియోలు చేసి పలువురు కేసుల్లో బుక్ అవుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ పై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్ ను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర ఉన్నామన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్. సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసిండు. ఇది జరిగింది ఈ నెల 12/12/2024 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఒక వీడియో చేసి మనీ హంట్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అప్పీల్ చేశాడు. నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసి ఒక 20,000 మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి సీజన్ ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు. ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది. మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ కి ఎండేంజర్. ఇది డేంజర్ అన్నమాట. ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరో ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది. అక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు తీసుకోవడం జరిగింది. అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో. కాబట్టి ఇవన్నీ వీటన్నిటి యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో మేము iPhone 13 Pro ఉంది దానికి. దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేశాము. అది సీజ్ చేసి మేము కోర్టుకు సబ్మిట్ చేశాము. ఇదని ఈ రోజు అరెస్ట్ చేసినాము. చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము. కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదే విధంగా మన సిటిజన్స్ అందరికి మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ ని మీరు ఎవరు ఏంటంటే లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. మనీ హంట్ అనేది ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. తర్వాత పబ్లిక్ లైఫ్ కు డేంజర్ ఉంటుంది. అటు వివిధ రకాలైన యాక్ట్లు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయద్దనే ఉద్దేశంతో మేము అందరికి పబ్లిక్ అప్పీల్ చేస్తా ఉన్నాము. తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం వల్ల హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర ఉన్నామన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. సీట్ నంబర్ 9 దగ్గర ఉన్నామన్నమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్.